హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ కోర్ట్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. గోంగూర కర్రీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని మెంతులు యాడ్ చేసుకోవాలండి. అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవి క్వాంటిటీ తక్కువగా వాడుకోవాలండి, లేకుంటే చేదు అవుతుంది. అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ముందుగా కట్ చేసి ఉంచుకునేటువంటి టమాటోస్ని కూడా యాడ్ చేయాలి. అలాగే పచ్చిమిర్చిలు కూడా యాడ్ చేసుకోవాలండి. సో ఇవి కూడా వేసిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి ఉంచుకున్నటువంటి గోంగూరని కూడా యాడ్ చేసుకోవాలి. సో అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా వేయించుకోవాలండి. అలాగే ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి, అంటే ఇది కుక్ అయ్యే విధంగా. సో తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని లిడ్ పెట్టి కవర్ చేసి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. సో 5 విజిల్స్ వచ్చిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసినట్టు కదా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని పప్పు గిన్నెతో బాగా మెత్తగా మెదుపుకోవాలండి. సో ఈ విధంగా చూస్తున్నారు కదా, బాగా చక్కగా మెత్తగా అయిపోయింది కదా అండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చిలు కూడా వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి కారం. అలాగే పసుపు యాడ్ చేయాలి. అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ ఉప్పు కూడా వేసుకున్నాం కాబట్టి మీ టేస్ట్కి సరిపడినంత అడ్జస్ట్ చేసుకొని, నాకు తక్కువ పడిందని వేసుకున్నాను. అలాగే ధనియా పొడి యాడ్ చేసుకోవాలండి. అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. సో గరం మసాలా కూడా యాడ్ చేసిన తర్వాత అంతా కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, సో అంతా చక్కగా మిక్స్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అండి, ఈ యొక్క గోంగూరను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. కొద్దిసేపు మసాలాతో అంతా కూడా బాగా మగ్గనివ్వాలండి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆయిల్ అనేది బాగా ఫ్లోట్ అవుతుంది. సో మన యొక్క గోంగూర కర్రీ అనేది రెడీ అయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చండి. బగారా రైస్లో కానీ, నాన్ వెజ్ రెసిపీస్లో కానీ, వెజ్ రెసిపీస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.